హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా ప్రొడక్టివ్ డే వ్లాగ్ని షేర్ చేసుకుంటాను. పాప స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ మళ్ళీ తిరిగి వచ్చే వరకు నేను చేసుకున్న పనులు, నేను డ్రెస్సింగ్ ఏరియాని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానన్నది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి మా వారు వస్తూ ఇలా వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ తెస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి సండే వెళ్ళి తెచ్చుకుంటాం, కానీ ఒక్కొక్కసారి కుదరదు కదా. అలాంటప్పుడు పొద్దునే పాపని డ్రాప్ చేసేసి వచ్చే దారిలో నుంచి తెస్తారు. ఇక్కడ ఎగ్స్ తెప్పించానండి. ఇంట్లో ఎగ్స్ అయిపోయాయి. సో ఈ ఎగ్స్ అన్నిటిని ఇలా వాష్ చేసేసి కొద్దిగా డ్రై చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకుందాము. ఇంకా ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందనమాట. సో అందుకని కొద్దిగా అల్లం ఇంకా వెల్లుల్లి తెప్పించాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 మంత్ వరకు వేసి పెట్టుకుంటానండి. ఇంకా అంటే 1/4 కిలో వేసుకున్నాను అనుకోండి, 1/2 కిలో వేస్తే ఇంకా నాకు 1 మంత్ వరకు వస్తుందన్నమాట. ఇంకా టొమాటోస్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ వెంటనే వాష్ చేసేసి వాటి ప్లేస్లో అయితే పెట్టేస్తున్నాను. కరోనా డేస్లో మనము ప్రతి ఒక్క దానిని శానిటైజ్ చేసేవాళ్ళం కదా. సో నాకు ఇలా వాష్ చేసేయడం అప్పటి నుంచి అలవాటు అయిపోయింది బాగా. అప్పుడైతే ఇంకా ఉప్పు అవన్నీ వేసి వాష్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అట్లీస్ట్ మనం ఇలా అన్న వాష్ చేసి పెట్టుకోవాలి, లేకుంటే బయట ఉన్న దుమ్ము, ఆ పెస్టిసైడ్స్ అవన్నీ మనం అలానే క్యారీ అయిపోతూ ఉంటాయి మనం కుక్ చేసేంత వరకు. ఇంకా ఈరోజు లంచ్లోకి దోసకాయ పప్పు ఇంకా బెండకాయ ఫ్రై అనమాట. సో అవి 2 తీసుకొచ్చేసారు. నేను పొద్దునే క్యారేజ్ కట్టనండి పాపకి, అంటే పాప బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతుందనమాట. సో ఇంకా మా వారు 10:30 ఆ టైంలో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఇంకా ఆ టైంలో నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. సో అప్పుడు తను కూడా వెళ్ళేటప్పుడు దారిలో నుంచి పాపకి ఇచ్చేసి వెళ్తారు. కాబట్టి నాకు మార్నింగ్స్ లంచ్ బాక్స్ కట్టేంత హడావిడి అయితే ఉండదు. ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నాను. నాకు ఇలాగా మిగిలిపోయిన చపాతీలు దీంట్లో టీ వేసుకొని తింటుంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం నాకు చెప్పండి. ఇలా టీలో చపాతీ ముంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ రైస్ తీస్తున్నాను లంచ్కి. నన్ను చాలామంది అడుగుతున్నారనమాట నా వీడియోస్ చూసి, మీరు ఎంతసేపు నాన్ వెజ్ ఎందుకు చూపిస్తారు, వెజ్ చూపించండి అని. నేను మోస్ట్లీ వెజ్జేనండి ఎక్కువ కుక్ చేసేది. 1 వీక్లో ఒక 2-3 టైమ్స్ వరకు నాన్ వెజ్ చేస్తాను. ఇంకా 4 డేస్ వచ్చేసి నేను వెజ్జే కుక్ చేస్తాను. వెజ్ వంటకాలు అందరివి కామనే ఉంటాయని నేనైతే ఎక్కువ చూపించట్లేదు. ఇంక ఇక్కడ రైస్ కూడా కడిగేశాను. దీన్ని కాసేపు నానబెట్టుకొని ఈ లోపల మనం మిగతా పనులు చేసుకుందాం. పొద్దునే ఇడ్లీ వేసానమాట. సో బ్యాటర్ మిగిలిపోతే వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. ఈ ఇడ్లీ పిండితో అట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట వేసిస్తూ ఉంటాను ఇలా మిగిలిపోతే. ఇంక ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ప్రతిరోజు నేను పాపకి ఖచ్చితంగా ఎగ్స్ అనేది తీసుకుంటాము. ఎగ్ బాక్స్ మీద ఆయిల్ పడిపోయిందనమాట. సో అందుకని ఇక్కడ బాక్స్ ఒకసారి క్లీన్ చేసేసి డ్రై చేసుకుంటున్నాను. మనము బయట కనిపించేవన్నీ బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇలా కొన్ని థింగ్స్ని మనం చాలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో ఎగ్ బాక్స్ కూడా ఒకటి అనమాట. దాంట్లో మచ్చలు అలాంటివన్నీ పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా ఒక క్లాత్ తుడిచేసామనుకోండి, మనం బయట డ్రై చేయని అవసరం లేదు, వెంటనే డ్రై అయిపోతుంది. ఇలా నేను ఏ వస్తువైనా అండి బయట నుంచి తెచ్చుకున్న వెంటనే ఇలా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇంక ఇక్కడ మార్నింగే పప్పు నానబెట్టేశానమాట. సో పప్పు బాగా నానిపోయింది. ఇంకా దాంట్లోకి కొన్ని దోసకాయ ముక్కలు, ఇంకా టొమాటో, ఇంకా చిల్లీ పౌడర్ లాంటివన్నీ వేసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. సో కుక్కర్లో మనము ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువైపోయి బయటకు స్పిల్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి,
మనకి వాటర్ అనేది ఈ టిష్యూ పేపరే అబ్జర్వ్ చేసేస్తుంది. నేను మా ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వెజిటేబుల్ని ఇంక్లూడ్ చేస్తాను. అది మటన్లో వేసి కుక్ చేయడం కావచ్చు, లేకుంటే సపరేట్గా కుక్ చేయడం కావచ్చు. ప్రతి ఒక్క వెజిటేబుల్ని నేనైతే కంపల్సరీగా వీక్లో కుక్ చేస్తానండి. సో లీఫీ ఇంకా ఆకుకూరలు ఇవైతే మాత్రం ఖచ్చితంగా 2 టైమ్స్ కుక్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా మీరు, విజిల్ వస్తుంటే మనకి వాటర్ మొత్తం ఈ టిష్యూ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి స్టవ్ అనేది స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత కాసేపు ఇలాగా మనం కూల్ వాటర్ వేసేసి పెట్టేసామనుకోండి, మనకి బాయిలింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. మరీ హార్డ్గా అయిపోకుండా ఉంటాయి ఎగ్స్ మరీ హార్డ్గా అయిపోయాయి అనుకోండి, ఇలా పీల్ చేసేటప్పుడు మనకి షెల్కి అతుక్కోపోతూ ఉంటాయి పైన ఎగ్ వైట్ అనేది. సో ఇలా బాయిల్ చేసిన తర్వాత కూల్ వాటర్ వేసి పెడితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి. నేను ఒక కవర్ అనేది పెట్టుకుంటానండి. సో కుకింగ్ అయిపోయేంత వరకు దాంట్లో వచ్చిన వేస్ట్ మొత్తం ఇంకా కవర్లో తీసేస్తాను అనమాట. సో మొత్తం నాకు పని అయిపోయిన తర్వాత ఇంకా కవర్ని డిస్కార్డ్ చేసేస్తాను. ఇంక ఇక్కడ పప్పు బాగా కుక్ అయిపోయింది. దీంట్లో నుంచి దోసకాయ ముక్కలు కొద్దిగా పక్కన తీసేసానమాట. కొన్ని వేసేసి నేను బాగా మెదిపేస్తాను. ఇంకా అన్నం కూడా వంచేసాను. సో పప్పు చూపించేది ఏముంది, అందరు చేసుకునేటట్టే చేసుకుంటాను. ఇంకా ఇక్కడ పప్పు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ తిరగమాత వేసుకుంటున్నాను. తిరగమాత వేసుకునేటప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటానండి, ఇంకొద్దిగా ఇంగువ వేస్తాను. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకున్నాను. ఇంకా దీంతో నాకు పాపకు పంపించే వంట అయితే అయిపోయింది. ఇంకా పాపకి ఫ్రైస్ ఏమని పెట్టను, ఎగ్ ఇంకా పప్పు పెట్టేస్తానమాట. సో ఫ్రై ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇది లాస్ట్లో నిదానంగా చేసుకుంటాను. వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టున్నాను, ఏమనుకోకండి. ఇంకా పాప కోసం అయితే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. 10:30 ఆ టైంలో నాకు వంట మొత్తం అయిపోతుంది. ఇలా వెజ్ వంటలైతే మా పాప ఇష్టంగా తింటుందన్నమాట. ఏదైనా నేను కానీ నాన్ వెజ్ పెట్టాననుకోండి, ఇంకా బాక్స్ అలానే వస్తుంది. ఇంకా తన కోసం స్నాక్స్లోకి ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అనమాట.
ఇక్కడ తాలింపు పొడి వేసుకొని ఒకసారి మనం లాస్ట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. నేను వంట చేసిన తర్వాత మోస్ట్లీ ఇలా గిన్నెల్లోకి తీసి పెట్టేస్తాను. నాకు స్టవ్ మీద పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే అసలు నచ్చదనమాట. ఇంకా కూర, అన్నం అంటే తప్పదు, కానీ ఇలా ఫ్రైస్ ఉన్నప్పుడు వెంటనే తీసేస్తాను. ఇంకా ఇంట్లో చూడండి ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. నాకున్న ఓసీడీకి ఇంకా ఇదే సరిపోతుంది నాకు ఈవినింగ్ వరకు. నేను స్టడీస్ చూసుకుంటూ, ఇంటిని మేనేజ్ చేసుకుంటూ, ఇంకా పాపను చూసుకుంటూ నాకు అస్సలు తీరిక ఉండట్లేదు. అందుకనే నేను వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి. కానీ నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను యూట్యూబ్ వదలకూడదని. నాకు మెయిడ్ ఎవరు లేరండి. అందుకని ఇంకా చాలా వరకు నాకు ఎక్కువ బర్డెన్ అయిపోతుందనమాట. ఇంకా కాలేజెస్ స్టార్ట్ అయితే ఇంకా చాలా బిజీ అయిపోతాను. అప్పుడు ఇంక నేను వీడియోస్ ఎలా పెడతానో నాకు అసలు భయమేస్తుంది. ఇంకా టీపై మీదైతే క్లాత్ వేసేసి ఇలా సర్దేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి, ఇది డ్రెస్సింగ్ ఏరియా చూడండి అసలు ఎలా అయిపోయిందో. ఒక 2 రోజులు మనం పట్టించుకోకుంటే ఇలా ఇలా తయారవుతుంది ఇల్లు. మాకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది లేదనమాట. అంటే ఉన్నింది కానీ అది బాగా చెడిపోయింది. సో అందుకని నేను దాన్ని డిస్కార్డ్ చేసేసాను. ఆ తర్వాత నేను కొత్త డ్రెస్సింగ్ టేబుల్ అయితే అసలు తీసుకోలేదు. నాకు పెద్దగా అవసరం కూడా అనిపించలేదు. ఇంకా నేను ఇలా అంటే క్లాత్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఒక 2 ర్యాక్స్ అయితే నా వస్తువులన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో చాలా వరకు మీకు కనిపించేవే బ్యాంగిల్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ కుందన్ బ్యాంగిల్స్ అయితే నేను చేసుకున్నవండి. సో మా ఇంట్లో బ్యాంగిల్స్ షాప్ అయితే ఉంటుంది. ఇంకా ఈ పర్ఫ్యూమ్స్ వచ్చి నేను వాడుకునే పర్ఫ్యూమ్స్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసిన తర్వాత ఇప్పుడు కబోర్డ్లోకి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా క్రీమ్స్, ఇంకా రోల్ ఆన్స్ ఇలాంటివన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను. ఇంకా చిన్నపిల్లలు ఉన్న తర్వాత చాలా వరకు డిఫరెంట్ పౌడర్స్ వాడాలి, డిఫరెంట్ క్రీమ్స్ వాడాలి, ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి. సో అవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఈ కోమ్స్ అన్నీ ఒకసారి వాష్ చేయాలి. ఇంకా మిగతా చెత్త మొత్తం తీసేసాను. చాలా వరకు ఇలా డిస్కార్డ్ చేస్తూనే ఉంటానండి. సో వస్తువులు ఎక్కువ అయిపోకుండా చూసుకుంటూ ఉంటాను. ఇలా మెడిసిన్స్ అని ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను. సో ఇది కూడా నేను చేసుకునేదేనండి కుందన్స్తో. ఇంకా ఇలా అయితే ప్రస్తుతానికి ఇలా సర్దుకున్నాను. ఇంకా కోమ్స్ అన్ని వాష్ చేస్తున్నాను. కోమ్స్ అన్ని నేను 1 వీక్ ఒకసారి వాష్ చేస్తాను. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి సపరేట్ కోమ్ ఉంటుంది. పాపకి, నాకు, మా వారికి. ఇంకా హెడ్ బాత్ చేసినప్పుడు వాడుకునే కోమ్స్, ఇలా కోమ్స్ చాలా ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా షాంపూ వేసుకొని ఇలా ఓల్డ్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో మన స్కాల్ప్ మీద ఎక్కువ ఆయిల్ అనేది చేరుతూ ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ అనే అనుకుంటున్నాను నేనైతే. అసలు ఎండలు మామూలుగా లేవు నెల్లూరులో.
సో దీనివల్ల మనకి కోమ్స్ ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తూనే ఇంత డస్ట్ వస్తుంది. కొంతమంది ఇళ్లల్లో అస్సలు కోమ్స్ అనేవి క్లీనే చేయరు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు కోమ్స్ యూస్ చేద్దామని మనం మర్చిపోయామనుకోండి, ఒకవేళ వాళ్ళ కోమ్స్ తీసుకుందామంటే అసలు అవి చూస్తే ఇంక తలలో పెట్టబుద్దే కాదు నాకు. ఇంక ఇవన్నీ బాగా ఎండ వస్తుంది కాబట్టి బయట పెట్టేశాను. నేను మీషోలో నుంచి ఇంట్లోకి ఒకటి తీసుకున్నానండి. ఇది మనకి కర్టన్స్ వేసుకునే దగ్గర మన హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇలా క్రిస్టల్స్ టైప్లో వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇలా మనం కర్టన్ వేసుకునే రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్కి మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో మనకి డిఫరెంట్ లెన్స్ వచ్చాయి. సో మనం ఆ లెన్స్ని చూసుకొని మనకి ఎలా కావాలంటే అలాగ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆర్చ్లా కనిపిస్తుంది కదా, సో అక్కడ నేను కర్టన్ వేయకుండా ఇలా ఈ స్టోన్స్ హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను. నాకు ఇల్లంతా కర్టన్స్ నిప్పేయడం ఇష్టం ఉండదు. సో ఎలా ఉందండి, లుక్ బాగుందా? దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇంకా నేను లాస్ట్ వీక్ నా కిచెన్ టూర్ వీడియోలో మీ అందరితో షేర్ చేశాను కదా, నేను ఫ్రిడ్జ్లోకి మ్యాట్స్ యూజ్ చేస్తున్నానని. సో ఈ మ్యాట్స్ అండి ఇవి ఇలా మనకి రోల్ టైప్లో వస్తుంది. 5 మీటర్స్ వరకు వస్తుంది ఇది. దీన్ని మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనం తీసుకొని ఫ్రిడ్జ్లో మనకి స్లైడ్స్ ఉంటాయి కదా, సో దాని మీద వేసుకోవచ్చు. మనకి రెగ్యులర్గా వచ్చే మ్యాట్స్ కన్నా ఇవి చాలా కంఫర్ట్గా ఉన్నాయి, ఎందుకంటే బాగా ఫోల్డ్ అయిపోతున్నాయి అన్నమాట. దీని మీద మనకి గ్రిప్ ఇది కూడా ఇచ్చారు, ఇది యాంటీ స్లైడ్ వస్తుంది. సో ఇలాగైతే సెట్ చేసుకున్నాను. ఇంకా మిగతావి కూడా లెంత్ని బట్టి కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ థిక్ మ్యాట్స్ వేసినా మనకి పవర్ అనేది ఎక్కువ కన్సప్షన్ అవుతుందంట. ఇంకా ఫ్రిడ్జ్లో మిగతా స్లైడ్స్ అన్నిటిని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఈ మ్యాట్స్ వేసిన తర్వాత అసలు నా ఫ్రిడ్జ్ లుక్కే మారిపోయింది. చాలా డీసెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇలా ఉందన్నమాట ఫైనల్ లుక్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇంకా మార్నింగ్ మా వారు పైనాపిల్ తీసుకొచ్చారనమాట వెజిటేబుల్స్తో పాటే. సో అది పాప వచ్చిన తర్వాత ఇంకా కట్ చేస్తున్నాను. నాకు ఈ పైనాపిల్స్ కట్ చేయడం అసలు రాదండి, ఎక్కువగా మా వారే కట్ చేస్తారు. కానీ తను ఇంకా ఆఫీస్తో రాలేదు, ఇంకా పాప కూడా నాకు కావాలంటుంటే ఇంకా కట్ చేస్తున్నాను. బయట అసలు చాలా ఈజీగా ఒక 1 మినిట్లో కట్ చేసేస్తారు. ఇన్స్టాగ్రామ్లో చాలా టిప్స్ మనకి ఎలా కట్ చేయాలి అని చాలా ట్రిక్స్ ఉంటాయి, కానీ అవన్నీ నాకైతే వర్కౌట్ అవ్వవు ఎందుకో. ఇంకా దీంట్లోకి సాల్ట్, ఇంకా కారపొడి, చాట్ మసాలా వేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
నాకు చాలా ఇష్టం అనమాట పైనాపిల్ అంటే. సో అందుకని ఇంకా నా కోసం పాప కోసం అయితే ఇలా కలిపేశాను. సో చూడండి, అస్సలు స్పైసే తినదు, ఇలాంటివైతే బాగా తింటుంది. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.